హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏమి కూర ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా, ఇలా చూపిస్తున్నారు ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా. అరటి దోట కూర అండి. వేపుడు చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక హెల్దీ కూడా చాలా ఉంటుంది దీంట్లో. చూసారా ఎంత హెల్దీ ఫుడ్ అంటే మనం చాలా హెల్దీగా ఉండొచ్చండి. హెల్దీ వంటల్లో ఇదొక వంటకం అండి. ఎందుకు అంటారా, మనకి బై మిస్టేక్ ఎప్పుడైనా పొరపాటున ఎప్పుడైనా కూడా ఒక తల వెంటుకు వెళ్ళినా కూడా మనకి హాని చేయకుండా ఈ కూర అనేది మనకి ఆరోగ్యంగా కాపాడుతుందండి. అలాగా అంత మంచిది. కిడ్నీలో టోన్స్ ఉన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనికి ఇంత ఆరోగ్యమైన కూరని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి. వెళ్దాం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడైతే అలాగా మొత్తం ఒలిచి పక్కన పెట్టుకుని ఒక వాటర్లో బౌల్లో నీళ్ళు పెట్టేసుకుని దాంట్లో పసుపు వేసి సైడ్ పెట్టేసేయండి. మనం కట్ చేసుకున్నట్టు ఇలా పీచ్గా వస్తూ ఉంటుంది. మనం చాకుతో కట్ చేసేటప్పుడే చూసారా చాకు అంటుకుంటుంది. అలా తీసేసి సైడ్ వేసేసుకుని మీరు అలాగే కట్ చేసేసుకున్నారంటే కనుక చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే సరిపోతుంది. మీకు అందుబాటులో పెరుగు ఉంటే కూడా వేసుకోండి, నల్లగా అవ్వకుండా ఉంటాయి. లేదా ఇలా పసుపు వేసుకున్నా పర్వాలేదండి. మనం అందుబాటులో ఉన్న దాంతో చెప్పాలంటే పసుపు వేసుకోవచ్చు, లేదా కొంచెం మజ్జిగ చిలకట్టేసి వేసుకున్నారంటే సరిపోతుంది. 1 స్పూన్ వరకు ఇలా పీస్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకుంటే లోనున్న 2 ప్లేట్ మాత్రమే యూజ్ చేయాలండి. బయట ఉన్న పొరలన్నీ తీసేసి లోనున్న 2 ప్లేట్ మాత్రమే. చాలా ఆరోగ్యకరమైన ఈ కూరని అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం బౌల్లో అనేది వేసేసుకోవాలండి. చిన్న బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా చిన్నగా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్. చిన్నగా కట్ చేసేసాం కదా మనం. ఇలా చిన్న ముక్కల్ని మనం ఏదైతే పసుపు కట్ట వేసిన వాటర్ ఉన్నాయో దాంట్లో వేసేసుకుంటే మనకి నల్లబడకుండా ఉంటాయి. ముక్కలు అనేది కొంచెం నలుపుగా వచ్చేస్తాయి కదా, ఎప్పుడు అటు అనేటప్పటికి నలుపు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు. అన్ని పీసెస్ కూడా ఇలాగే కట్ చేసుకోండి. చూసారు కదా, అన్నీ ఒక సైజులో కట్ చేసుకుంటే వేగడానికి చాలా సులభంగా ఉంటాయండి. చిన్నగా కట్ చేసుకున్నారంటే మీకు అన్నంలో కలుపుకున్న రోటీస్తో తిన్నా బాగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. పెద్ద ముక్క అయితే ఇవెన్నో రావు కాబట్టి మనకి వేగడానికి కూడా బాగుంటుందండి. ఈ విధంగా చేస్తే కనుక మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. పీస్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. అందుకే మొత్తం కట్ చేసి వేసి కడకి వరకు చూపిస్తామండి. మొత్తం వీడియో చూసినట్లయితే కనుక మీకు అర్థమవుతుంది ఫుల్గా. చాలామందికి కిడ్నీలో టోన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. చూసారా అన్నీ కట్ చేసుకుని చూసారు కదండి. ఇలాగా మొత్తం అన్నీ కూడా మనం బాగా ఉప్పు నీటిలో పసుపు వేసిన వాటర్లో వేసిన మనం అన్ని ముక్కల్ని తీసేసి ఒక కుక్కర్లోకి వేసేసుకోండి. అంటే నీళ్లు వార్చేసి వేసుకోండి. నీళ్ళన్నీ తీసేయాలి, నీళ్ళు లేకుండానే వేసుకోండి. చూసారా మొత్తం ఎన్ని ముక్కలు ఉన్నాయో. కొంచెం వాటర్ వేసుకోండి, అంటే ఒక ములిగే అంత వరకు వద్దు. కొంచెం వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోండి. ఇలా వేసేసాక కుక్కర్ అయితే మూత పెట్టేసి స్టవ్ అనేది వెలిగించేసుకోండి. మీకు ఫటాఫట్ అయిపోతుంది. చూసారా ఇలా పెట్టేశారు కదా, మనకి 1 విజిల్ వస్తే చాలండి. 1 విజిల్ వచ్చిందంటే కనుక మనకు ఉడికిపోతుంది. మీకు ఏమన్నా అప్పటికప్పుడు తీసేయాలి బాగా అనుకునేటప్పుడు ఇంకొక విజిల్ వచ్చినా పర్వాలేదండి. 1 విజిల్కి అయితే అయిపోతుంది, ఎక్కువసేపు ఉడకవసరం లేదు. విజిల్ వచ్చేస్తుంది కదా, మనకి వెంటనే తీసేయాలంటే నైఫ్తో కానీ దేంతో కానీ మనం పైకి విజిల్ ఎత్తేస్తే కనుక వచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. మీకు ఇన్ని నీళ్ళు అవసరం లేదనుకుంటే కావాల్సిన నీళ్ళు మాత్రమే పోసుకోండి, ఏం పర్లేదు. ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారా.
అంటే బాగా మెత్తగా కాదండి, మనకి విజిల్ వేయించాక కొంచెం మెత్తబడితే సాఫ్ట్ అయిపోతే చాలు మనకి. ఇలా వేరే బౌల్లో తీసేసుకుని ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, పసుపు, ఉప్పు, మనకు కావాల్సిన ఐటమ్ అనేది చూస్తాం కదండి. ఎండుమిరపకాయల కాడ నుంచి అన్నీ ఉన్నాయి, దాంట్లోనే కొన్ని మెంతులు కూడా ఉన్నాయండి. ఈ పోపు వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్గా మనం కొంచెం మెంతులు కూడా వేస్తున్నాం పోపులతో పాటే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పప్పులు కూడా ప్రోటీనే కాబట్టి మనం అన్ని పప్పులు తినగలిగితేనే మనకి ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. ఇలాగా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీరు తినే ఆయిల్ని బట్టి, కారాన్ని బట్టి మీరు వేసుకున్నారంటే సరిపోతుంది. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు బాగా వేయించుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటుంది. ఇలాగ పోపులన్నీ వేసేసుకున్నాక ఎండుమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చండి, ఎక్కువ తక్కువ. అక్కడ జీలకర్ర కూడా వేసేసుకోండి. కరివేపాకు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. కరివేపాకు కూడా పొడిగా అయిపోయినా కూడా బాగుంటుంది. మెయిన్ దానిది ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుందండి. దాంట్లోనే మనం ఏదైతే అరటి మనం దోట వేసుకున్నామో అది కూడా వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపులు అనేది మాడకుండా చూసుకోండి. అంటే స్టీల్ కడాయి అనేది మాడిపోతుంది, కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే సరిపోతుందండి. పసుపు, ఈ అరటిదోటి కూరలకు ఉప్పు కానీ, పసుపు కానీ, కారం కానీ ఎగ్జాక్ట్లీ ఉంటేనే, అంటే పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి కూడా బాగా వేగి కమ్మదనం వచ్చేస్తుంది. ఇది త్వరగానే అయిపోద్దండి, ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో ఎక్కువ మనం హెల్తీగా చూసుకునే ఫుడ్లో అయితే ఇది చాలా మంచిదని అనుకుంటున్నాను. ఉప్పు తగినంత వేసుకోండి. దీంట్లోనే లాస్ట్లో కొంచెం ఒక పచ్చిమిరపకాయ చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నారంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాక కొంచెం కలిపేసుకున్నారంటే కనుక మీకు టేస్ట్ అనేది లాస్ట్లో వేయడం వల్ల పచ్చిమిర్చి వేగిపోకుండా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మన టేస్టీ వంటకాల్లో ఇంకా లింక్ అయితే కింద ఇస్తానండి, ఖచ్చితంగా ట్యాప్ చేశారంటే కనుక మరొక వీడియో కూడా వచ్చేస్తుంది మీకు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక నేను మరొక ఛానల్ మీ ఆధారంతో ఓపెన్ చేశానండి, ఆధార అభిమానంతో. ఆ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ని. బాగా అనేది కలుపుకోవాలండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. స్టీల్ అంటామే కానీ అది ఎప్పుడూ కలుపుతూ ఉండాలి. అదే మనం వేరే మూకుట్లో చేస్తే కలపవసరం లేదండి. స్టీల్ కడాయి ఎంత మందమైనా కూడా మాడిపోతూ ఉంటాయి. ఒక్క నిమిషం మూత పెట్టి మనం మగ్గిందా లేదా చూసుకుని కొంచెంసేపు ఉన్నాక మనం అవుతే ఆపేసుకొచ్చండి, లేదంటే కొంచెంసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, చూసారా మనకి అయిపోయిందండి. బాగా బాయిల్ కూడా అయిపోయింది. ఎక్కువ బాయిలింగ్ అని కాదు, నార్మల్ వేపిడిలాగే కనిపిస్తుంది కదా చూడడానికి. మనం ఏదో పొట్లకాయ వేపిడి కానీ బీరకాయ వేపిడి పెట్టుకుంటే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉందండి. ఈ టేస్టీ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బౌల్లోకి అయితే తీసేసాను, మీ ఇష్టం అండి, బౌల్లో తీసుకోవచ్చు లేదంటే లేదు. ఇలాగా చేసిన రెసిపీస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఎప్పుడు చూస్తేనే అంత చాలా
రుచిగా కమ్మగా ఉంది కదా. ఈ హెల్తీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా కూడా కొత్తగా చూస్తే కనుక కింద లింక్ ఇస్తాను, ఆ ఛానల్లో కూడా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్.